హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి. ఇదైతే హోలీ రోజు వ్లాగ్. అందరికీ హ్యాపీ హోలీ. కొందరైతే నిన్న చేసుకున్నారు, కొందరైతే ఇక్కడ చేస్తున్నారండి. బెంగళూరులో అయితే ఈరోజే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. ఈరోజు మా హస్బెండ్ కూడా అయితే ఇంకా ఆఫీస్ లీవ్, వర్క్ లీవ్ మా వర్కర్స్కి కూడా. ఇంకా ఈరోజు ఇంట్లోనే కాబట్టి బాక్స్ లేదు కాబట్టి కొంచెం లేట్గానే లేసాను. లేట్ అంటే పడుకునేసరికి లేట్ అయింది. ఆరంభోకి అయితే లేసానండి. ఇంకా లేచి కాసు ఉడిచి మా పెట్టేసుకొని ఇంకా స్నానం చేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ అయితే కొద్దిగా ఉందండి నిన్నటిది. దాంతో ఇడ్లీ అయితే వేసాను. చట్నీ అయితే ఇంకా పౌలీలు అయితే కొద్దిగానే ఉన్నాయండి. ఇంకా ఈ మధ్య ఇంకా రేషన్కి అయితే వెళ్ళలేదు. ఇంకా ఊరు వెళ్తున్నామనేసి ఇంకా సరుకులు కానీ అలాంటివి అయితే ఏం తేవట్లేదండి. రీసెంట్గా ఉన్నవాడితో ఇంకా సరిపెడుతున్నాను. ఇంకా కొద్దిగా పల్లీలు ఉంటే ఇంకా పల్లీలతోటి చట్నీ అయితే చేశానండి. ఇంక ఇదే లాస్ట్ రోజు బెంగళూరులో. ఇంకా త్వరగా ఇంకా వంట అయితే పూర్తి చేసి ఇంకా మా హస్బెండ్ మా శ్రీహాన్ అయితే కటింగ్ చేయించుకోవడానికి అయితే వెళ్ళారండి. ఇంకా రేపు ఊరైతే వెళ్తున్నాము. ఒక 7కి అయితే వెళ్ళారు. 7కి వెళ్తే వాళ్ళు వచ్చేసరికి 8 అలా అవుతుంది. ఇంకా లోపు గీజర్ వేసి పెట్టాను. వచ్చినాక మా వాడికి కూడా స్నానం చేసి స్కూల్కి పంపించచ్చు అనేసి వాళ్ళతో పాటు మా ప్రణతి కూడా అయితే అయిపోయింది నేను వస్తా అనేసి ఇంకా నేను ఇక్కడ అయితే పెట్టేసి ఇంకా నేను కూడా అయితే వెళ్ళానులేండి. ఒక పక్క చట్నీ కూడా అయితే చేశాను. ఒక పక్క ఇడ్లీ ప్లేట్లు కూడా అయితే ఇంకా నింపుతున్నానండి. 3 ప్లేట్లే వేసాను. 3 ప్లేట్లు సరిపోతాయి. ఒకప్పుడు 4-5 ప్లేట్లు వేసినా ఏందో సరిపోయాయి కాదు. అలాంటిది ఈ మధ్యకాలంలో 3 ప్లేట్లు వేస్తే ఇంకా 1-2 ఇడ్లీ అయితే మిగులుతున్నాయండి. ఇంకా ఇది ఎక్కడ మిగులుతుందో ఏం చేయాలో వేస్ట్ అవుతుందో అనేసి అయితే ఆలోచించాను. లాస్ట్లో కొద్దిగా ఉంటే ఇంకా లాస్ట్ ప్లేట్ అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టేసి ఇంకా 3 ప్లేట్లే నింపేశాను. నేను ఒక 3 ఇడ్లీ తిన్నాను. మా హస్బెండ్ అయితే ఒక 5 ఇడ్లీ తిన్నారు. పిల్లలిద్దరు కలిసి అయితే ఒక 4 తిన్నారండి. కరెక్ట్గా సరిపోయినాయి. ఈరోజు ఎక్స్ట్రా పనులు కూడా అయితే కొన్ని ఉన్నాయండి చేయాల్సినవి. డబ్బాలు ఉంటాయి కదా, ఖాళీ డబ్బాలన్నీ కొన్ని రేషన్ ఉన్నాయి, మంచి పనికి వచ్చాయి. అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా డబ్బాలు కూడా అయితే కడిగేసి బస్తాలు అయితే నింపేసుకోవాలి. నేను ఎప్పుడు వస్తానో తెలియదు. ఆల్మోస్ట్ ఒక 2 months అయితే విలేజ్లోనే ఉంటారనుకుంటున్నాను. ఇంకా నీళ్ళు కూడా అయితే తాగే నీళ్ళు కరెక్ట్గా ఈ రోజుకి ఉన్నాయండి, సరిపోతాయి. ప్రతిసారి ఊరు వెళ్ళే ముందు రోజు తెప్పించుకోవటము, ఊరు వెళ్ళే రోజు తెప్పించుకోవటం అలా చాలా నీళ్ళు అయితే వేస్ట్ అయ్యి. క్యాన్ వచ్చేసి 5 రూపీస్ కాదు కదండి, క్యాన్ వచ్చేసి 35 రూపాయలు. ఎందుకు అమ్మా అనిపిస్తుంది. కానీ ఈరోజు అయితే కరెక్ట్గా నీళ్ళు అయితే సరిపోయాయి. నిన్న తెప్పించుకున్నాము. ఇంకా 2.5 days అయితే వస్తాయండి. ఇంకా కరెక్ట్గా సరిపోయాయి. ఈ మధ్య ఇడ్లీ కూడా అయితే స్టీల్ ప్లేట్లలో అయితే వేస్తున్నానండి. అయితే షరోలో కొద్దిగా నీళ్ళు పోసినా కూడా పైకెల్లా పొంగొచ్చి ఇడ్లీ మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. అంత ఉంది అల్యూమినియంది పెద్దది ఉంది, ఒక 20 ఇడ్లీ పట్టేది. ఇంకా అది ఎందుకు ఇంకా పక్కన పెట్టాను, ఎందుకులే స్టీల్ది ఉంది కదా అనేసి. ఒక్కోసారి బాగా వస్తాయి, ఒక్కోసారి పైకి అయితే నీళ్ళు పొంగి వస్తాయండి. ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇక్కడైతే ఇంకా ఐరన్కి వేసిన బట్టలు అయితే ఉన్నాయండి. మొన్న ఐరన్ అంకుల్కి అయితే బట్టలు ఐరన్ చేయించుకొని అమౌంట్ అయితే ఇచ్చాము. అంకుల్ కొద్దిగా చేంజ్ లేదనేసి అయితే ఇవ్వలేదు. ఇంకా అమౌంట్కి ఐరన్ చేయించుకుందామని వెళ్తే కానీ నాకు ఆడ డబల్ అయినాయి. అంత అవుతాయి అనుకోలే, మరి ఏంటో. మా హస్బెండ్ అయితే 5 షర్ట్లు ఇచ్చాను, మా ఓడి ఒక 4-5 జతలు ఇచ్చానండి. కానీ 200 అయినాయి. మరి ఎంత రేటు నేను అడగలేదు. వెనక బ్యాక్గ్రౌండ్ చూసి బెత్తరపోమాకండి. మా హస్బెండ్ కొన్ని సామాన్లు కూడా ఇంట్లోనే ఉంటాయి, అవి అవసరమైతేనే తీసుకెళ్తాడండి. ఇంకా మొత్తం అయితే ఒక బ్యాగ్ అయితే వేసుకున్నాను మా హస్బెండ్ మా శ్రీహాని. ఇంకా మొత్తం 7:30 లోపు అయితే ఇచ్చేసి వచ్చానండి. మళ్ళీ ఈవినింగ్ కల్లా కావాలి కదా, మార్నింగే ఊరు వెళ్తాం కాబట్టి ఈవినింగ్ కల్లా చేస్తాడనేసి ఇంకా త్వరగానే తీసుకెళ్ళాను. ఇంకా మా ఇంటి వెనకేనండి మా వాళ్ళు ఇద్దరు ఇక్కడ కటింగ్ చేయించుకుంటా ఉన్నారు. ఇక నేను వెళ్తా ఉంటే ఇంకా బయట ఆడుతా మా వాడికి మా హస్బెండ్ కూడా కూర్చున్నారు. మా వాళ్ళు ఆడుకుంటున్నారు కానీ బయటకు వచ్చారు. నేను అప్పుడే బయటకు వెళ్ళాను. రానా స్నానం చేపిస్తారంటే మా వాడు రాలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే తీసుకెళ్ళానండి. మళ్ళీ ఇద్దరు 8 గంటలకు స్నానం చేపియాలి, ఇద్దరు పెట్టాలి, మళ్ళీ 9 కల్లా మా ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళాను. ఇంకా మా శ్రీహాను వాళ్ళ నాన్న చేపించుకుంటా ఉంటే ఇంకా అక్కడే ఉన్నాడండి. ఆంటీ వాళ్ళు నువ్వు కూడా బేబీ కటింగ్ చెప్పుకోవచ్చు కదా, బేబీ కటింగ్ నెత్తి దూకుండా ఉండేది. అబ్బి ఏమన్నా బేబీ బాయా, బేబీ గర్లా? బేబీ బాయ్స్ బేబీ కటింగ్ చేయించుకోరు, ఓన్లీ గర్ల్స్ మాత్రం. ఏమరా 7:40 అయింది. ఇడ్లీ పెట్టేసి ఇంక నీకు స్నానం చేసి వాడొచ్చాక వాడికి స్నానం చేసి ఇడ్లీ నేను పెడతాపా. ఇక పని అంతకేం లేదు పా, పెడతాపా.
పిల్లలు అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చామండి. ఇంకా మా హస్బెండ్ ఏమో కార్ వాషింగ్కి అయితే తీసుకెళ్లారు. ఇంకా వస్తా కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాను. రేపటికి స్నాక్స్ కింద అయితే ఇవి దుంపలు స్వీట్ పొటాటో కార్లో తినొచ్చు అనేసి తెచ్చాను. అలానే క్యారెట్, మా ఫ్రెండ్ కీర దోసకాయ అడుగుతూనే ఉంది తినడానికి, అందుకే ఒక తెచ్చా తింటుంది అనేసి. టమాటాలు కూడా అయితే కొన్ని అయితే తీసుకొచ్చానండి. ఇంకా బట్టలు ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి. ఫస్ట్ బట్టలు అయితే వాష్ చేసి పైన అయితే ఆరేసి వస్తాను, త్వరగా ఆరాలి కదా సాయంత్రం కల్లా. సామాన్లు కూడా అయితే వంట చేశాకైతే ఒకేసారి అయితే తోమేస్తానండి. బట్టలు కూడా అయితే వాష్ చేసి మిద్దె పైన అయితే ఎండేసి వచ్చాను. అసలు ఖాళీనే లేదండి బట్టలకి. పైన బ్యాచిలర్స్ అంతా వేస్తారా, అసలు తీయరు. ఒక రాగానికి ఇవ్వ చేస్తారు, రేపు తీయరు. 2 రోజులు అట్లనే ఉంచుతారు. వాళ్ళకి ఎప్పుడు వెలిగితే అప్పుడు తీస్తారు. అక్కడక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే ఇంకా ఆరేసి అయితే వచ్చానండి. ఇంకా సామాన్లు కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఆయనకైతే స్టాండ్ పట్టవాలి అనేసి ఇంకా తోమేశాను. ఇంకా అన్నానికి కూడా అయితే కడిగి పెట్టి నానబెట్టానండి కాసేపు, సామాన్లు తోమక ముందే. ఇది కూడా అయితే ఇంకా వండేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కర్రీ అయితే చేస్తానండి. టమాటాలు ఉన్నాయి కదా, 2 టమాటాలు తీసుకొని ఇంకా టమాటా కూర అయితే చేసి పిల్లలకైతే బాక్స్ ఇచ్చాకైతే కుదిరితే మెట్రో వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి, వాళ్ళకి బాక్స్ ఇచ్చాకైతే చూడాలి. మా హస్బెండ్ అయితే లేబర్ రూమ్కి అయితే వెళ్ళారండి. ఇది మా వర్కర్స్ రూమ్కి అయితే వెళ్ళారు. ఈరోజు హోలీ, అందరికీ హ్యాపీ హోలీ. ఇది చేయటం కొంచెం లేట్ అయింది. ఇంకైతే ఇక్కడ హోలీ రోజు అయితే లివ్ అయితే ఇవ్వలేదండి. మన ఆంధ్రాకి వెళ్ళి అయితే కొందరు నిన్న చేసినట్టున్నారు. అందరు స్టేటస్ నిన్ననే పెట్టారు. బెంగళూరులో మాత్రం ఈ రోజే చేస్తున్నారు. అంటే రాత్రే కదా, పౌర్ణమి అయిపోయింది. పౌర్ణమి తర్వాతే చేస్తారంట. ఇంకా మా వాళ్ళకు కూడా అయితే ఈరోజు లీవ్ ఇచ్చారు. సో మా హస్బెండ్ కూడా అయితే ఈరోజు వెళ్ళలేదు. వాళ్ళకే లీవ్ ఇచ్చినప్పుడు ఆయన పోయి ఏం చేస్తాడు. రూమ్కి అయితే వెళ్ళిండండి. వస్తానని అయితే చెప్పిండు. కీ అయితే తీసుకొచ్చాను. మేము హోలీ సెలబ్రేషన్స్ అయితే ఏం చేసుకోలేదు, ఏం చేయము కూడా. ఏ ఇయర్ అసలు మేము హోలీ సెలబ్రేషన్స్ అయితే ఏం చేయము. నార్మల్గా పోయినసారి స్వీట్ అదో ఇదో చేశాను, కానీ ఇయర్ అయితే ఏం లేదు. ఇంకా నెక్స్ట్ డే రేపు ఊరు వెళ్తున్నాం కదా, ఇంకా అన్ని వంటలు కానీ అలాంటివి ఇంకా స్పెషల్గా అయితే ఏం చేసుకోలేదండి. ఇంకా పిల్లలకైతే మధ్యాహ్నం అయితే బాక్స్ ఇచ్చేసి ఇంకా మెట్రోకి అయితే వెళ్ళామండి. మా హస్బెండ్ తినేసి వెళ్దాంలే అన్నాడు. అప్పుడు టైం అయితే ఇంకా 12 బాగా అయింది. ఇంకా అప్పుడే ఆకలి ఏం కాదులే, 1 అవర్లో వస్తామనేసి అయితే వెళ్ళాము. కానీ వచ్చేసరికి 3:30 అయింది. మేము అసలు యాక్చువల్గా మొన్న లాస్ట్ మంత్ వెళ్ళాం కదా మెట్రోకి. అప్పుడు మా దగ్గర మెట్రో కార్డ్ అయితే లేదండి, ఊర్లోనే పర్స్ మర్చిపోయాం కదా. అప్పుడు నెంబర్ త్రూ ఒకటైతే తీసుకున్నాము. అది మంత్లీ అయితే ఒక 250 అయితే ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఆ 250 మంత్ వేస్ట్ కాకూడదు అనేసి పోతే బిల్లు చాలా ఎక్కువ అయింది. నేను అందుకే బ్యాగ్ కూడా అయితే చిన్నదే తీసిపోయాను. కానీ ఆడిపోయి అక్కడ బిల్లు ఎక్కువైంది, ఆ బ్యాగ్ సరిపోలేదు. అక్కడ ఇంకోటి అట్టలు అయితే ఉంటాయండి, అవి సెట్ చేసుకొని దారాలు కట్టుకొని మనమే తీసిపోయేంత పని అయితే వచ్చింది. ఇంకా పిల్లలు లేరు కాబట్టి కొంచెం త్వరగానే అయిపోయిందిలేండి. ఇంకా మా వాళ్ళు వచ్చారంటే మా శ్రీహాన్ కాదు కానీ మా ప్రణతి నేను ఫస్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కాడికి వెళ్తుంది. ఇక్కడైతే ఎంట్రీలోనే ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుంటాం కదా, పంప్కిన్ సీడ్స్, సియా సీడ్స్, ఇంకా అవే మొత్తం ఉన్నాయండి. మాకు వాడితే ఏం పని లేదు అనేసి ఇంకా అవైతే తీసుకోలేదు. ఇక్కడ హోలీ అనేసి ఇంకా రకరకాల అయితే పెట్టారు. మా హస్బెండ్ అవి తీసుకుంటాం అనేసి అబ్బాబ్బా చాలా తిప్పారులేండి. కొన్ని ఆఫర్స్ అవంతా ఉన్నాయి. తీసుకోకపోయినా అయితే కొన్ని అయితే చూసామండి. మెట్రోలోకి కొత్త వస్తుంటాయి కదా ఐటమ్స్, అవన్నీ అయితే చూసాము. ఇక్కడ 50% సేల్, 70% సేల్ అయితే ఉన్నాయి. ఇక్కడ కాపరి, అలానే ఇత్తడివి, ఇవంతా బాస్కెట్స్ ఉన్నాయి. ఇవి ప్లేట్స్ కూడా అయితే ఉన్నాయండి, పింగానివి. ఇవన్నీ నా డ్రీమ్ హౌస్ కట్టుకున్నప్పుడు కొనుక్కోవచ్చనేది వదిలేశాను. ఇప్పుడు ఇంటర్లో అవి సర్దేది కాదు, పెట్టేది కాదు, వేస్ట్. ఈ బౌల్స్ కూడా ఇంకా పగిలిపోతూ ఉంటాయి కదండి, ఇంకా అవేమిటి తీసుకోలేదు. మా హస్బెండ్ కొన్ని కావాల్సినవి అయితే తీసుకున్నాడు. నేను మెయిన్ వచ్చింది ఈ పీలర్ కోసమే, అలానే పిల్లలకి సోప్స్ కోసం వచ్చాను. కానీ అవి తప్పి అన్నీ అయితే కొన్నాము. పీలరు, చాక్స్ 2 వచ్చి అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ అది ఒకటి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందనేసి 3 వచ్చి అయితే తీసుకున్నాం. ఇక్కడ గాజు గ్లాసులు కూడా అయితే చూస్తూ ఉన్నానండి. ఈరోజు మామూలు డే కాబట్టి శనివారం ఆదివారం అయితే రష్గా ఉంటారు. ఈరోజు ఇంకా పండగ, అది కాక నార్మల్ డే కాబట్టి అంతగా అయితే లేరు, ఖాళీగా ఉంది. అయితే ఒక ఎగ్ పఫ్ అయితే తినేసాము. ఒక ఎగ్ పఫ్, మా హస్బెండ్ కర్రీ పఫ్ అయితే తీసుకున్నామండి. అవి తినబట్టి ఇంటికి వేసరికి అన్నం కూడా అయితే తినలేకపోయా. నేను ఒకటి తిన్నానంటే ఇంకా నెక్స్ట్ తినలేను.
ఇంకా నేను బ్యాగ్ కొంచెం కోసమనేసి తీసుకొచ్చాను కదా. ఇక్కడ ఇంకా ఊరు కోసం అయితే సోప్స్, సర్ఫ్ ఎక్సెల్ 4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నామండి. సింతాల్ వచ్చేసి 2 ప్యాకెట్లు తీసుకున్నాము. ఈ రెండుకి మా పిల్లలు కూడా అయితే స్కూల్ నుంచి వచ్చి ఇంకా మా ఫ్రెండ్ ఇంకంతా చెకింగ్ చేస్తూ ఉంది. పాప వాడికైతే రోజు ఒక చాక్లెట్ ఇస్తే వాళ్ళ మేడం దాన్ని ఎంతో అమృతంగా భావించి ఒక చాక్లెటే మనం ఎక్కువ కొనియాం కదా, ఎంతో ప్రేమ రొట్టినే ఈరోజు నాన్న చాలా తెచ్చిండు. ఏంది ఎవరు ఇచ్చిరైతే నువ్వు తిను, ఎక్కువ ఎక్కువ తినకూడదు సరేనా? ఎప్పుడు ఇప్పుడు నేనా ఇచ్చిందా? ఏంటి ఎంతసేపు పడుకున్నాడా? మరి అన్నం తిన్నావా లేదా నాన్న? తిన్నావా? మొత్తం తిన్నావా? నీళ్ళు కంప్లీట్ చేసావా? నువ్వు నీళ్ళు కంప్లీట్ చేసావా? అయ్యయ్య అవునా? తినండి. జ్యూస్ కూడా తెచ్చాను, కొంచెం ఇస్తా సరే. కొంచెం ఒక్కటే తెచ్చింది, మళ్ళీ ఎక్కువ తెచ్చి తాగుతారని కొద్దిగా తీసుకొచ్చా. బాగుంటది. కాఫీది కదమ్మది, బాగుంటుంది అయ్యా అది. 1 రూపాయి చాక్లెట్ రూపాయి అన్నారు. ఒకరు స్కూల్లో 10 రూపాయలు చాక్లెట్ అయితే బాగుంటాయి, పక్కన వాళ్ళు ఇంట్లో 4 రూపాయలు పెడితే మంచిగా ఉంటాయి. ఇంకా బయటికి వెళ్ళేసి కొన్ని కావాల్సినవి అయితే తీసుకొచ్చుకున్నామండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు హోల్ ఇది కూడా తెచ్చుకున్నారంట. మా పిల్లలిద్దరికైతే ఇంకా స్నానాలు అయితే చేయించాలి. ఇంకా మార్నింగ్ ఎలానో వాళ్ళ టైంకి త్వరగా లేయరు. ఒకవేళ లేచినా కూడా ఆ స్నానాలు అయితే చేయలేరు ఆ మంపులో. అవైతే 2 మా ప్రణతికి, ఇది మా ప్రణతికే. ఈ బ్యాంగిల్స్ కూడా అయితే మా ప్రణతికేనండి. ఈ చైన్ కూడా మా ప్రణతికే. ఇక్కడ ఏంటండి బెంగళూరులో మనకెళ్ళి దొరికినట్టు అయితే చైన్లు మంచిగా దొరకటం లేదు. 2 బనానా క్లిప్స్ అయితే తీసుకున్నాం లేవనేసి. అలానే స్టిక్కర్స్, వద్దని చెప్తే అవి తీసుకున్నావు చూడు, బాగలేని. 2-3 రకాల స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు తీసుకుంటే ఒక 6 months దాకా అయితే ఇంక ఈజీగా వస్తాయి. ఈ ఒక డజన్ బ్యాంగిల్స్ అయితే గ్రీన్ కలర్ అయితే తీసుకున్నా. సైడ్ గదులు అయితే ఇంకా తీసుకున్నానండి. ఇంతే షాపింగ్, హెవీ షాపింగ్ ఏందయ్యా ముసలయ్యా. ఇంతకంటే మంచి నాకైతే దొరకలా. ఇంట్లో పోయకూడదు, మొడుగవుతుంది. బాత్రూంలోనే పోయిపో, బాత్రూంలోనే పోయిపో. అడంగాడు తీర్తురు అప్పుడే. మా హస్బెండ్ అది బాల్ వద్దంటే ఊరికే తెచ్చిండు. మెట్రోలో 200 ఎంత పెట్టి, అది ఇప్పుడు గాలి రాలే, చేతగాలి ఊపటానికి. అలానే అమ్మ ఒక 4 లెగ్గిన్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. వైట్ టాప్స్ చాలా ఉన్నాయి. అది లెగ్గిన్ వైట్ ఉండేవి, 2 వైట్ 2 గోల్డ్ కలర్వి అయితే మొత్తం ఒక 4 లెగ్గిన్స్ అయితే తెచ్చుకున్నానండి. ఇప్పుడు 1 and 2 పని అయితే ఇంకేం లేదు. కూర ఉంది, పెరుగు ప్యాకెట్ తెచ్చాము. అలానే ఇంకా జొన్న రొట్టె అయితే చేయిస్తానండి. ఇంకా చపాతి పిండి ఆంటీకి చిల్లి ఆంటీకి చేసుకోవాలి. అలానే డబ్బాలు అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టానండి, అయిపోయినాయి. కొన్ని ఊరికి తీసుకెళ్తున్నాను. ఇది జొన్న పిండి అంటున్నా, రాగి పిండి. కొన్ని పిల్లల గవ్వలు, అప్పడాలు ఇవన్నీ ఉంటే ఊరికే తీసుకెళ్తున్నాను. అందుకోసం ఇవన్నీ అయితే ఇంకా క్లీన్ చేశాను. ఇవి 2 అయితే ఇంకా మొత్తం తీసేసాను, ఇంకా ఏం లేకుండా తోమేశాను. అదైతే కొద్దిగా చింతపండు ఉంది, దాంట్లోనేమో సాల్ట్ ప్యాకెట్ ఉంది. సాల్ట్ ఎన్ని రోజులు ఉన్నాయి కదనేసి ఇంకా అదైతే పక్కన పెట్టాను. అలానే ఫ్రిడ్జ్ కూడా అయితే ఖాళీగా ఉందండి. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా అయితే ఏం లేవు. ఇవి బొబ్బర్లు అయితే బయట ఉన్నాయి, ఇంకా పురుగు పడతాయి అనేసి ఇంకా అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇది కర్రపప్పు అమ్మా 2 చిప్పలకి వేస్తాలే. ఓకే, పైన కూడా అయితే ఏం లేవు. అన్నీ అయితే సర్దుకొని పోతా ఉన్నా. మార్నింగ్ కోసం ఇంకా పిల్లలకి స్నానాలు చేయించాలి, తిన్నాక అంతా క్లీన్ చేసుకోవాలి. అలానే బ్యాగులు సర్దుకోవాలి మెయిన్.
ఇంకా నైట్ అయితే జొన్న రొట్టెలు అయితే చేశానండి. 2 అయితే నార్మల్గా చేశాను, ఇంకా 3 వచ్చేసి ఇంకా తినలేములే, ఇలా చేస్తే రేపు స్నాక్స్ కింద కూడా తినేసి వచ్చే అనేసి కూరలోకి. అందులోనే కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయ, కరివేపాకు, క్యారెట్, సాల్ట్ ఇదంతా వేసి అయితే బాగా మంచి స్నాక్స్గా అయితే చేశాను. కొద్దిగా ఆయిల్ కూడా అయితే వేస్ట్ చేశానండి. టేస్ట్గా మెత్తగా చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ కూడా అయితే ఒకటి తినేసింది. మేము కూడా అయితే కాఫీ సగం అయితే తినేసాను. మా హస్బెండ్ కూడా అయితే కారం తెచ్చేసి ఇంకా ప్లెయిన్ అయితే తినేసామండి. రోజు 8:30లోపు 9లోపు తినేదాన్ని. ఈరోజు తినేసరికి 10:30 అయింది. ఇంకా బ్యాగులు ఇవన్నీ చదువుకుంటా ఉన్నాం రేపటి కోసం అనేసి. అసలు ఏ బ్యాగులు పెట్టాలి, ఎట్లా పెట్టాలో అర్థం కాలేదు. అన్ని బట్టలు అయితే ఉన్నాయి. పిల్లలు 2 బ్యాగులు, నాదొక బ్యాగు, మా హస్బెండ్తో ఒక బ్యాగు. మా హస్బెండ్ ఏమో ఈడే బ్యాగ్ కొందామంటే ఈడ లోకల్ అంత బాగుండవు, మంచిది కొందాం బ్రాండెడ్ది అనేసి ఇంకా కొనివ్వలేదు. ఇంకా గ్రేప్స్ ఇవన్నీ అయితే తీసుకొని వచ్చానండి రేపు మార్నింగ్ కోసం. అయితే ఒక కీర దోసకాయ, క్యారెట్, కొంచెం బీన్స్ ఇవి వెళ్ళేసి ఒక 9:30కి వెళ్ళేసి ఒకదాన్ని పోయి తీసుకొని వచ్చాను. నేను మా ఫ్రెండ్ది ఒక టమాటో, ఒక ఉల్లిపాయ ఇంట్లో ఉన్నాయి, దానికి సంబంధించి కొంచెం అయితే తీసుకొని వచ్చాను 9:30కి. అప్పుడు ఎవరు లేరు. ఇంకా బ్యాగులు అన్నీ అయితే సదిరి పెట్టామండి. ఒక్క బ్యాగ్ 3 కట్టెల సంచులని. ఇంకా పిల్లలు తినేటి అయితే ఇంకా అది అట్టపెట్టలో అలానే ఉంచాము. ఇంకా అట్టనే బాగుందనేసి బట్టలు అన్నీ పెట్టినండి. ఈడ ఉంటే ఏం అర్థం కాదు. ఇంకా ఊరికి పోతే ఆ పండుగలు ఈ పండుగలు ఫంక్షన్స్ అవి వస్తుంటాయి కదనేసి ఇంకా పిల్లల కోసం అనేసి ఇంక అన్నీ అయితే ఇంకా ప్యాక్ చేశాను. ఇంట్లో కూడా ఏం వేస్ట్ కాకుండా ఇలా ఊరికైతే కొన్ని అయితే తీసుకెళ్తున్నానండి. ఇంకా సామాన్లు కూడా అయితే వాష్ చేశాను. 10:30, 11 అయిందండి. ఈరోజు పడుకునేసరికి 11:30 ఎంత అయింది. అసలు ఫుల్ నిద్ర వచ్చింది. మా పిల్లలు అయితే ఇంకా స్నానాలు చేయించాను కదా ఈరోజు. ప్రశాంతంగా అయితే పడుకున్నారు. చల్లటి గాలి వస్తుంది మంచిగా. ఫుల్గా అయితే టైర్డ్ అయ్యానండి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి చేశాను, ఇష్టంతో ఒక్క లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్ బాయ్.